ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని తిరువూరు బస్టాండ్ సమీపంలో యువతిపై కత్తితో దాడి చేశారు. పొలబాక నవ్య అనే యువతిపై బండారు సురేష్ దాడి చేసినట్లు సమాచారం. దాడిలో గాయపడిన నవ్యను స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనా సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు నవ్య తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఇద్దరు ప్రేమించుకున్నారని, అయితే పెద్దల సమస్యను పరిష్కరించుకుని దూరంగా ఉంటున్నామని తెలిపింది. కానీ ఇటీవల సురేష్ మళ్లీ వేధింపులకు పాల్పడుతూ గతంలో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. తనను బెదిరిస్తూ మళ్లీ దగ్గరకు రావాలని ఒత్తిడి తెస్తున్నాడని, దాడి చేసిన సురేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరింది బాధితురాలు. ఈ ఘటనపై సిపిడిఓపి విజయ్ కుమారి మాట్లాడుతూ దాడికి గురైన యువతిని పరామర్శించి దాడికి తగిన కారణాలను తెలుసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. క్యాస్ట్ గురించి మాట్లాడడం ఇలా చేశాడు. నాకైతే ఇష్టం లేదని చెప్పి నేను వదిలిపెట్టకుండా ఎలా పడితే అలా ఫాలో అవ్వడం, ఎలా పడితే అలా అల్లరి చేయడం ఇలా చేశాడు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు పట్టించుకోవట్లేదని ఇంక నేను మా వాళ్ళతో మాట్లాడతామని నిన్న సాయంత్రం 4 నుంచి 5 లోపల మా మావయ్య ఇంటికి నేను హనుమంతగూడెం వెళ్ళొచ్చాను. హనుమంతగూడెం వెళ్ళొచ్చిన తర్వాత మా మావయ్య ఇంటికి వెళ్తుంటే తను ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఎవరితో ఇలా రాంగ్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే హాస్పిటల్కి రావడం జరిగింది. నవ్యాను ఒక 5 సంవత్సరాలుగా ఒక అతను వేధిస్తూ ఉన్నాడని తెలియవచ్చింది మాకు విషయము. ఆ అమ్మాయిని నిన్న అనుకోకుండా అతను కత్తితో దాడి చేయడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నవ్య పొజిషన్ బాగానే ఉంది. అయినా కానీ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు